ఇక సంస్థాగత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం కనబడుతుంది అనడానికి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను స్వీకరిస్తూ ఈరోజు కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లె రవి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఇప్పుడు ఇలా మనకు అంత హడావిడి చూస్తే మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు క్షేత్రస్థాయిలో పర్యటన చేసేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్కసుతో అనుకోవచ్చా, రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో అనుకోవచ్చా? మాకు ఎవ్వరి మీద అక్కసు లేదు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటుంది. తెలంగాణ ప్రజల మీద మాకు పేగుబంధం ఉంటుంది. తెలంగాణకు మాకు పేగుబంధం కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏ వర్గమైనా కూడా తెలంగాణలో ఉండేటువంటి ఏ వర్గ ప్రజలకైనా కష్టం వచ్చిందంటే దుఃఖం వచ్చిందంటే బరాబర్గా నిలబడేటటువంటి, ఎందుకంటే కొట్లాడి తండ్లాడి తెలంగాణను తెచ్చినటువంటి వాళ్ళం. దానికి ఇంత కష్టం వచ్చిందంటే వదిలిపెడతామా, ఊరుకుంటామా? ఇవాళ మేము కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి రంకెలేసి రైతులకు మీరేం చేసారో మేమేం చేసినో తేల్చుదాం రండి, ఉద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మీరేమి ఇచ్చిరో మేము ఇచ్చినరో లెక్క పెడదాం రండి అని చెప్పేసి రంకెలేసి సవాలు విసిరింది రేవంత్ రెడ్డి గారు. ఆ చర్చకు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, రండి తేల్చుదాం చేద్దాం అని చెప్పేసి రంకెలేసిండ్రు. మరి ఆయన వేసిన రంకెలని సవాల్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వీకరించి కూడా చెప్పిండు, మీరు రమ్మన్న ప్లేస్కి వస్తాము, మీరు రమ్మన్న తేదీకి వస్తాము, చర్చ ఎక్కడ పెడతారో పెట్టండి, అక్కడికి నేను వస్తా అని చెప్పేసి మీ సవాలు స్వీకరిస్తున్నా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపే కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు. ఒక్కొక్కటి 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఇలా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతున్నారు. మరి రేవంత్ రెడ్డిపై ఎందుకు ఇంత విమర్శిస్తున్నారు? మరి వచ్చి చర్చకు వచ్చి అవే మాట్లాడితే అయిపోయేది కదా, అవే విషయాలు చెప్తే అయిపోయేది కదా. ఎందుకు అబద్ధాలు, ఇంకా అబద్ధాలని చెప్పి ప్రజలు మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు మోసపోయేటోళ్ళు కాదు. తప్పనిసరిగా దానికి తెలుసు. సమయం వచ్చినప్పుడు మంచి కర్రు కాసి మంచిగా వాత పెడతారు. వాళ్ళ 50,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిందే కొంచెం జ్ఞానం ఉండాలి మాట్లాడేటటువంటి వాడికి. అసలు ఈ దేశంలో నోటిఫికేషన్ వేయకుండా అటెండర్ ఉద్యోగం అన్న భర్తీ చేసే పద్ధతి ఉన్నదా? డేట్లు ఉంటాయిగా. మీరు అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 7వ తారీఖు, అంతే కదా. ఆ తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో నోటిఫికేషన్ తేదీ, ఆ ఖాళీలు ఉద్యోగాలు, వాటిని ఎగ్జాము, వాటికి పరీక్ష పెట్టింది, అపాయింట్మెంట్ ఇచ్చింది తెలుస్తుంది కదా. ఎందుకంటే మీరు కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే 11,500 ఉద్యోగాలు, 11,500 ఉద్యోగాలు, కొన్ని నర్సు ఉద్యోగాలు, కొన్ని నర్సింగ్ ఉద్యోగాలు, కొన్ని టీచర్ ఉద్యోగాలు, ఒక 60 గ్రూప్ 1 ఉద్యోగాలు, 506 ఉద్యోగాలు కలిపి ఒక 60 ఉద్యోగాలు. అంతకుముందే కేసీఆర్ గారు భర్తీ చేసి నోటిఫికేషన్లు వేసి పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఎలక్షన్ కోడ్ కారణంగా నియామక ప్రక్రియ ఆగిపోయిన కారణంగా ఎలక్షన్ ప్రభుత్వం మారింది. వచ్చి వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలు ఇచ్చినాం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటే కూడా కనీసం ఉంటుంది. కానీ అంటే ఎందుకంటే కేసీఆర్ ఒక మంచి నాయకుడు, ఒక మంచి లీడర్ అని నేను కూడా నమ్ముతున్నాను చెప్పేసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో అన్నారు. కేసీఆర్ను నమ్మారు కాబట్టే తెలంగాణ ఉంది, కేసీఆర్ నమ్మారు కాబట్టే చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయ్యారు, కేసీఆర్ ఉన్నారు కాబట్టే తెలంగాణ ఉంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కూడా కొన్ని సందర్భాల్లో అన్నారు. మరి అట్లాంటి కేసీఆర్ను ప్రజలు ఎందుకు నమ్మలేదో కూడా కేసీఆర్ చెప్పాలని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అధికారానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, వ్యక్తులకు పార్టీలకి ఎప్పటికీ శాశ్వతం కాదు. రకరకాల కారణాలు ఎత్తితే అధికారం అటు ఇటు కొన్ని నడుస్తుంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కొన్ని అసంతృప్తుల కారణమో, లేకపోతే ఆకాంక్షలకు తగ్గట్టుగా రీచ్ కాలేకపోవటమో, లేకపోతే కొన్ని కారణాలు జరుగుతాయి. వీళ్ళు ఇచ్చినటువంటి 420 అబద్ధపు హామీలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేసింది నిజం. మీకు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చిండ్రు ప్రజలు. మేము మా పొరపాటే అనుకుందాం, మా పొరపాటు కారణంగానే మీరు మీతోటి ఆశపడి అధికారం అప్పచెప్పారు. ఆ అప్పచెప్పారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి నెరవేర్చండి, ఆ ఇచ్చినటువంటి హామీని ఆ పని చేయకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు,
ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు. ఎవడన్నా మీరు ఇది చేస్తున్నారు ఎందుకు చేయలేదంటే వాళ్ళని చిన్న పిల్లల్ని కూడా ఇలా కేసులలో పెట్టి జైళ్ళల్లో పెట్టేటటువంటి ఒక సంస్కృతి, ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి. అంటే మీరు ప్రజలకు ఏం చెప్పినారు? నిరుద్యోగులకు 2 లక్షలు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇవ్వండి, వాటిని ఇవ్వండి. ఇచ్చిందా? 11,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము అటు కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ను కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇలా కేటీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారు విచారణకు వస్తాయి, కేటీఆర్ ఇక్కడికి వస్తాయి. ఎక్కడికక్కడ తండాలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ రాష్ట్రంలో ప్రజల తరఫున నిలబడి మాట్లాడుతుంది ఎవరు? మీరు బుల్డోజర్లు పెట్టి మూసి ప్రక్షాళన పేరు మీద, హైడ్రా పేరు మీద ఓ పేదోడిది, ఓ మధ్యతరగతోడి జీవితకాల కష్టాల్ని రాత్రే కూలుస్తామంటే, బుల్డోజర్లు పెట్టి గుండెలు చీలుస్తామంటే ఆ పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడింది టీఆర్ఎస్, కేటీఆర్. లగచర్ల పేరు మీద ఒక ఆదివాసీ లంబాడీలని భూమి దౌర్జన్యంగా గుంజుకోవటానికి వస్తే బరాబర్గా బరిగీసి ఆ ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేసింది టీఆర్ఎస్. ఇంకెన్ని చెప్పమంటారు? వాళ్ళ 18 నెలల కాలంలో 20 నెలలు అవుతుంది. 20 నెలల కాలంలో ప్రజల పక్షాన నిలబడింది టీఆర్ఎస్. ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటిది టీఆర్ఎస్. ఖచ్చితంగా తెలంగాణని కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం తన్లాడినటువంటి వాళ్ళం, దశాబ్దాల పాటు పోరాటం చేసి శాంతియుత పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. సాధించుకున్న తెలంగాణని మీరు తెలంగాణ వ్యతిరేక శక్తుల ముందు బలి పెడతామంటే, వాళ్లకు రాసిస్తామంటే, వాళ్ళకు అప్పచెప్తామంటే మౌనంగా ఊరుకుంటామా? ఎందుకంటే ఇదే కేటీఆర్ని ఎంతో నమ్మినటువంటి ప్రజలు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కార్ రేసింగ్ కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, చాలా వరకు కొంతవరకు కేసులకు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అట్లాంటి మేము నాయకుడిని ఎట్లా నమ్మాలి అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఆ విషయాలపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. నిజంగా మరి సామాన్య ప్రజలు ఎటువైపు నిలబడాలంటారు? ఈ విషయం తెలుస్తుంది, సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. టీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరిగితే చూసి కానీ వినడం జరిగింది, చాలు కదా, దాని సమాధానం చాలు కదా. వాళ్ళ టీఆర్ఎస్కి వస్తున్నటువంటి ఆదరణ, కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు, ఆయన ప్రతిష్టని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రతీకారంగా కాళేశ్వరం అని, కేటీఆర్ మీద ఈ కార్ రేస్ అని, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని దుష్ప్రచారం తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్తున్నాం మేము. ఇప్పటికీ ఏది ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏమి ఇచ్చింది? కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిందా? కాళేశ్వరం పనికిరాదని చెప్పిందా? కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం మొత్తం కొట్టకపోయింది, 1,00,000 కోట్లు సముద్రంలో కలిసిపోయిందని చెప్పిందా? చెప్పలేదే. రానియండి, నివేదిక రానియండి. కాళేశ్వరం నివేదిక మీరు ఎంతగా చెప్పే ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఏంది ఫైనల్ నివేదికలో? మేడిగడ్డలో 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కూలినాయి. ఆ కూలిపోయినటువంటి పిల్లర్లను మరమ్మత్తు చేసి కానీ, లేదా పూర్తిగా ఆ పిల్లర్లను తొలగించి కానీ నిర్మాణం చేసి యథావిధిగా మేడిగడ్డను ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది అబద్ధమా? ఆ నివేదిక ఇచ్చినటువంటి వాస్తవాల్ని పక్కకు పెట్టి వీళ్ళు తీర్పులు ఇస్తుంటారు. వీళ్ళు తీర్పులు ఇచ్చి వీళ్ళకున్నటువంటి అనుకూల మీడియాతోటి కథనాలు పుంకానుగా కథనాలు రాపిస్తుంటారు, వ్యక్తిత్వ హననాలు చేస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అదే. ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ చేస్తున్నది. సిట్ ఏమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి గిల్ల ఫోన్ ట్యాప్ అయింది, గిది జరిగిందని ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక మధ్యంతర నివేదిక కానీ, ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ విషయం కానీ చెప్పిందా? చెప్పలేదే. వీళ్ళే కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇంకో కేసీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు నిటారుగా ఒక రక్షణ కవచంలాగా, శ్రీరామ రక్షలాగా నిలబడినటువంటి నాయకత్వాన్ని దెబ్బతీసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కథనాలు, వ్యక్తిత్వ హననం చేసే కథనాలు ప్రచారం చేసి దెబ్బతీసేటువంటి చేయటమే తప్ప ఏది అయినా కూడా వాస్తవాలు తప్పనిసరిగా ఆలస్యంగానైనా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సంస్థాగత ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారనుకుంటున్నారు? ఖచ్చితంగా మా పక్షాన ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చి మోసపోయినాం, వంచనకు గురి అయినాం, ఒక్కటి కూడా చేయలేకపోయింది. వీళ్ళు ప్రజలు చేసిండు, మళ్ళీ చెయ్యకపోగా మమ్మల్ని కంటి మీద కొనుకు లేకుండా ప్రజల్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి బరాబర్గా మంచో చెడో
కేసీఆరే మాకు శ్రీరామరక్ష, కేసీఆరే మాకు ఒక పెద్ద దిక్కు అనేటువంటిది వాళ్ళ తెలంగాణ సమాజం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది నిరూపితం అవుతుంది. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే అటు సీఎం రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో అంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఏ చర్చకైనా నేను సిద్ధం అని చెప్పేసి కూడా కేటీఆర్ రావడం జరిగింది. దాన్ని తప్పించుకొని సీఎం ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కేసీఆరే మళ్ళీ మాకు సీఎం రావాలని చెప్పేసి కేసీఆరే మాకు శ్రీరామ రక్ష అంటున్నారు ప్రజలు అని అటు బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లవి రమణి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.